సందర్భంగా మనము ఈ కార్యక్రమం జరుపుకోవటం మనకు అదృష్టంగా భావించాలి. ఇటువంటి అవకాశం మనకు వచ్చినందుకు ఎంతో సంతోషించాలి. అందులో ఇక్కడ వృద్ధాశ్రమంలో జరపడం ఇంకా ఆనందదాయకమైన విషయం. ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత పదవులతో ముందుకెళ్లాలని కోరుకుంటూ భగవంతుని ఎక్కడ ఎటువంటి అడ్డంకులు లేకుండా మనకు పరిపాలన అందించే విధంగా మన లోకేష్ గారిని భగవంతుడికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మన పెద్దలు, సీనియర్ నాయకులు, మైనార్టీ సెల్ రాష్ట్ర ఇవాళ చాలా మంచి రోజు. కారణం ఏంటంటే గౌరవనీయులు లోకేష్ బాబు గారి పుట్టినరోజు. వాళ్ళు ఒక విజనరీ లీడర్ ఏ రకంగా అభివృద్ధి చెందుతారో ఆయన పుట్టుక నుంచే అభివృద్ధి చెందేలాగా తర్ఫీదయ్యారు రాజకీయాలు రాగా. చాలా గొప్ప విషయం. రాజకీయాలు ఏదో 10-15 ఏళ్ళు తర్వాత ఏదో డెవలప్ అవుతారు, కానీ ఆయన రావడంతోనే డెవలప్ అయ్యారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రాభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి పేదలకు, బలహీన వర్గాలకు కూడా అందరికీ ఆ బహుమతులు అందేలాగా ఆయన ప్రభుత్వంలో ఏ రకంగా పనిచేస్తున్నామో మనం అందరం చూస్తున్నాం, పేపర్ల ద్వారా, టీవీల ద్వారా. అందుకే ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చి మరి వృద్ధాశ్రమంలో ఉంటున్నారంటే వాళ్ళు చాలా బాధతో ఇక్కడికి వచ్చి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.